ఈ మధ్య ఒక గురువుగారు మాట్లాడుతూ ఆహ్, లోకేష్‌కి మంత్రి లోకేష్‌కి ప్రమోషన్ ఉంది. అట్లాగే పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రికి గూడా ప్రమోషన్ ఉంది అని ఒక మాట వాడారు. అంటే చాలా మందిలో డౌట్ ఏంటంటే చంద్రబాబుకి ఏమైనా ఆరోగ్య భంగం అలాంటిది ఏమైనా కలుగుతుందా? ఏంటి అనేది ఒక భయం ఉంది అందరిలో. దీనికి ఏం చెప్తారు మీరు? మీరు అడిగినటువంటి ప్రశ్నకు 2025 మూడవ నెల తర్వాత పవన్ కళ్యాణ్ జాతకానికి ఎక్సలెంట్గా ఉండబోతున్నది. ఇంకా చాలా ఎక్సలెంట్గా మారబోయేటువంటి పరిస్థితి. ఓహ్! తను ఆల్రెడీ కూడా ఏలినాటి శనికి సంబంధించినటువంటి ఎండింగ్ దశలో నేను నెంబర్ ఆఫ్ ఛానల్స్లో కూడా చెప్పి ఉన్నాను. ఎప్పుడు అంటే మనకు ఇది జూన్లో ఎలక్షన్స్ అంటే జనవరి నుండే సుమారుగా కూడా నేను చెప్తూ వచ్చాను. చిటికేసి మరి చెప్పుకుంటూ వచ్చా. అవును. ఖచ్చితంగా గెలుస్తాడు, గెలవబోతున్నాడు అనేటువంటి పాయింట్ కానీ ఇద్దరు చార్ట్స్ కూడా తీసుకొని కూడా మనము ఎక్సలెంట్ కూడా చెప్పుకుంటూ రావడం జరిగింది. అండ్ ఇప్పుడు కూడా 2025 తర్వాత కూడా మాస్ ఫాలోయింగ్ అధికంగా పెరగబోతూ ఉన్నది. ఇప్పుడు ఉన్నటువంటి దానికంటే కూడా అధికంగా పెరగబోతుంటుంది పవన్ కళ్యాణ్ గారికి. ఇది ఖచ్చితము. ఎందుకు అంటే ఏదైతే శని భగవానుడు ఉన్నాడో మకర రాశికి 3వ స్థానానికి వెళ్ళబోతున్నాడు. 3వ స్థానానికి వెళితే ఇక అది బంగారమే. ఎప్పుడు ఎవరికైతే 3వ స్థానంలో అంటే ఏలినాటి శనిని విడిచి 2వ స్థానం అంటే ఇక అది 3వ దశ. ఇక 3వ స్థానానికి వెళతాడో సమాజంలో ఈ యొక్క శని భగవానుడు అప్పటికే 7.5 సంవత్సరాలు 8 సంవత్సరాలు కూడా తనని చాలా ఇబ్బంది పెట్టి 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 అద్భుతమైనటువంటి పొజిషన్ ఇవ్వడం జరిగింది. యూనివర్స్ ఇక్కడ సీఎం 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 అని అరవడం వల్ల ఏదో ఒక సీఎం అయితే ఇవ్వడం జరిగింది. యూనివర్స్ డిప్యూటీ సీఎం తను గెలుస్తాడు అని అందరికీ తెలుసు. డిప్యూటీ సీఎం అవడం అయితే మిరాకిలే కదా. అసలు ఒక నెల రోజుల ముందు వరకు గెలిచిన కూడా అనుకోలే. యాక్చువల్లీ చాలా మంది పందాలు కట్టారు. అవును. కానీ 100% నేనైతే జనవరి నుంచి చాలా పాజిటివ్ గానే ఉన్నా. తన చార్ట్ మొత్తం నా దగ్గర ఉంది కనుక జనవరి ఫిబ్రవరి నుంచి కూడా 100% గెలుస్తారు. వంగ గీత గారిది కూడా నా దగ్గర ఉండొచ్చు, తనది కూడా. ఎందుకంటే ఇద్దరిది కొంచెం డిఫరెంట్ గా చార్ట్స్ నడుస్తూ ఉన్నది. ఎందుకు అంటే 2005 అనుకుంటా పిఆర్పి పార్టీ పెట్టినప్పుడు చిరంజీవి గారు 5 కదా, అప్పుడు నడిచినటువంటి దశ ఇప్పుడు పవన్ కళ్యాణ్కి నడుస్తుంది. పవన్ కళ్యాణ్ వంగ గీత గారికి అప్పుడు నడిచినటువంటి దశ, అప్పుడు తను ఎంపీ అయిందప్పుడు. అండ్ కొన్ని రోజులు తను యొక్క రాజకీయంగా కొన్ని రోజులు ట్రావెల్ కూడా చేసింది బ్రహ్మాండంగా. ఇప్పుడు సేమ్ అదే దశ. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి రాహు దశ, గురువు దశ, గురువులో రాహువు. అప్పుడు రాహువులో గురువు మైనస్ ఇస్తే గురువులో రాహువు లాస్ట్ ఇయర్ పవన్ కళ్యాణ్ గారికి కొంత ఇబ్బందికరంగా దశ బాగాలేదు. ఇప్పుడు దశ బాగుంది. వంగగీత గారి దశ బాగాలేదు. సరే, అది ఏదైనా పవన్ కళ్యాణ్ గారి జాతక రీత్యా ఇప్పుడు ఉన్నటువంటి పదవికి ఖచ్చితంగా న్యాయం చేస్తూ ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. దీని తర్వాత 25లో చంద్రబాబు నాయుడు గారికి హెల్త్ ఇష్యూస్ అంటే కేతు ఎంటర్ కాబోతున్నాడు. కేతు అంటేనే కొంత ఆరోగ్య సమస్యలలో భాగంగా కొన్ని రోజులు ఏదో రెస్ట్ ఉండేటువంటి పరిస్థితి, కానీ అంతా పూర్తిగా అయితే కాదు. కనుక తప్పకుండా తన ఆరోగ్యానికి పెద్ద భంగం అయితే లేదు, కొంత మాత్రమైతే డిస్టర్బెన్స్ ఉంది. అండ్ అంటే లైక్ ఇప్పుడు కేసీఆర్ గారు మొన్న బాత్రూంలో కాలు జారిపడి కొన్ని రోజులు బెడ్ రెస్ట్ ఏ విధంగా అయితే ఉన్నాడో, లైక్ మేబీ ఏదైనా కావచ్చును కానీ ఇదే అని చెప్పి మనం చెప్పలేము. కనుక లోకేష్ గారికి కూడా మేషరాశి కనుక తప్పకుండా తనకు జాతకరీత్యా కొంత 2025 3వ నెల దాటిన తర్వాత ఏలినాటి శని ప్రారంభమవుతుంది. ఏలినాటి శనిలో ఇతను మాస్ ఫాలోయింగ్ ఏదైతే ఉందో ఇతనికి కూడా కొంచెం పెరిగేటువంటి పరిస్థితి. ఈ పదవి కాకుండా అంటే వర్క్ ప్రెషర్ అవుతుంది, బర్డెన్. ఇప్పుడు ఒక వ్యక్తి ఒక కుండ మాత్రమే తీసుకొని వెళ్ళగలుగుతాడు, 2 కుండలు ఇస్తే తీసుకువెళ్తాడు, కానీ వర్క్ బర్డెన్ అవుతుంది. అట్లా వర్క్ ప్రెషర్ అయ్యే పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనా 2025 కొంత ఓకే అంతే. ఏదున్నా మళ్ళీ ఎలక్షన్స్ అప్పుడే ఎక్సలెంట్ పరిస్థితి. అంటే జనసేన టీడీపీ మైత్రి ఎలా ఉండబోతుంది? మధ్యకాలంలో కొంచెం ఏదో అసహజంగా కనబడుతుంది వ్యవహారాలు.
తప్పకుండా అట్లాంటిదైతే ఏది ఉండదు. ఓకే. ఏది ఉన్నా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్ లో వారు 4 గోడల మధ్యలో చర్చించుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఎన్నో అవరోధాలు కానీ ఎన్నో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు చూసి వారు ఆ స్టెప్ తీసుకున్నారు. ఓకే. కనుక దీనికి వారు సమాధానం ప్రజలకు చెప్పాలి. అవును. కనుక ఇలాంటిదైనా కూడా వారు బయటికి రానియకుండా ఉంటేనే మంచిది. అలాంటి పరిస్థితి అయితే రాదు. ఓకే. వీరి గ్రహాల రీత్యా కానీ వీరి యొక్క మనకు జనసేన అని కానీ లేదా టీడీపీ రీత్యా కూడా అయితే రాదు. ఓకే. ఓకే. ఖచ్చితంగా. రైట్. ఇక తెలంగాణకు వస్తే రేవంత్ రెడ్డి గారు ఆయన పరిపాలన అవన్నీ చూస్తున్నాం మనం. వారి భవిష్యత్తు ఎట్లా ఉండబోతుంది? నెగిటివ్ గా మాట్లాడుతున్నారు ఆయన గురించి. విషయం ఏమిటి అంటే నేను ఆల్రెడీ ఒక వీడియో మొదట్లోనే చెప్పి ఉన్నాను. ఓకే. ఆర్ రిలేటెడ్ బాగాలేదు. వీడియో కింద ఎవరైనా కామెంట్ పెట్టవచ్చు. ఓహో. అది రమాదేవి కానీ రేవంత్ కానీ రేవంత్ రెడ్డి గారు కానీ రాకేష్ కానీ రోషన్ కానీ ఎవరైతే ఏమిటి, అదేవిధంగా ఎవరైనా ప్రా రిలేటెడ్ కానీ ప్రసాద్ కానీ ప్రమోద్ కానీ రాజ్ తరుణ్ హీరో అయ్యో కనుక ఇప్పుడు ఒకటి అని కాదు కదా, ఇన్ని ఉన్నాయి కదా. కనుక ప్రజెంట్ నెగిటివిటీ ఉంది. 25 4 నెలలు దాటిన తర్వాత అది వీళ్ళే చూస్తారు. మళ్ళీ కమ్ బ్యాక్. డోంట్ వరీ. అవునా?